గ్రంథంలో విముఖుడు అనేటువంటి మాట కేవలం 2 సార్లు చెప్పబడింది. వీరికి విముఖుడవై ఉండుము. విముఖుడుగా ఉండడం అంటే ఒక రకంగా చెప్పాలంటే ముఖం తిప్పేసుకొని పోవటం. విముఖుడు అంటే మన ఎదురుగా మనిషి వస్తున్నాడు, అతనికి విముఖుడుగా ఉండడం అంటే ఏంటంటే మనం అతన్ని చూడకుండా వెళ్ళిపోయేది. అది కరెక్ట్ ట్రాన్స్లేషన్. విముఖుడు అంటే చాలా కఠినం అనిపిస్తుంది ఆ మాట. అంటే ఏంటి, ఒక మనిషి అంటే కొంతమంది జాబితా ఇచ్చాడు పౌలు తిమోతికి రాస్తూ. ఆయన అంటున్నాడు, ఇలాంటి వారికి నీవు విముఖుడవై ఉండమనిపించింది. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే అన్కాంప్రమైజ్డ్ లైఫ్ని ఆయన టీచ్ చేస్తూ ఉన్నాడు. రాజీ పడేటువంటి విషయాన్ని ఆయన ఎప్పుడూ ఒప్పుకోలేదు పౌలు. ఆయన కొరింథీయులకు రాసిన, తిమోతికి రాసిన, తీతుకు రాసిన, ఎవరికి రాసిన ఏమంటాడంటే నువ్వు దేవుని కొరకు నిలబడాలి. దేవుడు మనందరితో అడిగే ప్రశ్న అది, నీవు నా కొరకు నిలబడతావా? మనం చాలా సహజంగానే ప్రభా నీ కొరకు నిలబడతామని చెప్తాం. అయితే దేవుని కొరకు నిలబడ్డం అంటే ఏంటంటే ఆయన వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా జీవించటానికి కట్టుబడి జీవించటం. కాబట్టి వాక్యం ఏం చెబితే దానికి మనం కట్టుబడి జీవించడం అనేటువంటిది మనం దేవుని కొరకు నిలబడినట్టు. కొన్ని మనకు చాలా ఇబ్బందికరమైనవి. మనం 2 వాక్యాలు చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15-16. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడుము. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం ఆయన కొరకు నిలబడ్డానికి, దేవుని ఎదుట యోగ్యునిగా నిలబడ్డానికి ఇలా జీవించాలని ఉపదేశించి ఆ నెక్స్ట్ వచనం ఏమంటున్నాడంటే 16వ వచనంలో జాగ్రత్త పడమంటున్నాడు. జాగ్రత్త పడమని దాని కంటిన్యూషన్ ఏం చెప్తున్నాడంటే అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. గమనించండి, ఆయన ఒక క్యారెక్టర్ని చెప్తున్నాడు. ఏంటంటే అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్లకు నువ్వు విముఖుడు కావాలన్నాడు. అంటే కొంత ఇబ్బందికరమైన విషయం. మనం ఒకే యాంగిల్లో చూస్తాం వాక్యాన్ని. అంటే ఏంటి, మనం ప్రేమించాలా, వాళ్ళతో కలిసిపోవాలా, వాళ్ళతో ఉండి వాళ్ళకి దేవుని వాక్యం చెప్పాలా అన్నటువంటిది మనం ఆలోచన చేస్తాం. అయితే బైబిల్ ఇంకొక యాంగిల్లో కూడా మనతో మాట్లాడుతుంది. ఏంటంటే నువ్వు ఖచ్చితంగా కొంతమందికి విముఖుడుగా ఉండాలి. నువ్వు విముఖుడు కావాలంటే ఏంటి, అలాంటి వాళ్ళు మనకు కనిపిస్తే మనం ముఖం తిప్పుకొని పోవాలని చెప్తున్నాడు పౌలు. అది కొన్నిసార్లు కష్టమైన పరిస్థితి. ఒక క్రిస్టియన్గా మనం ఏమనుకుంటామంటే మనం ఎలా చేయడం ఆ పని అని అనుకుంటాం, వాళ్ళు ఏమనుకుంటారో అనుకుంటాం. అయితే పౌలు చెప్తున్నాడు ఏంటంటే నువ్వు ఖచ్చితంగా అటువంటి వారికి విముఖుడవై ఉండాలి. అపవిత్రమైన మాటలు మాట్లాడే వాళ్ళకు నువ్వు విముఖుడు కాకపోతే ఆ పైన చెప్పాడు 15వ వచనం, అలాగ నువ్వు జీవించలేవు. ఏమని, దేవుని ఎదుట యోగ్యుడిగా ఉండలేవు, మరి సత్యవాక్యమును సరిగా ఉపదేశించలేవు, నిన్ను నీవు దేవునికి కనపరుచుకొనలేవు. అంటే ఏ ఏ క్వాలిటీస్ అయితే చెప్పాడో అవన్నీ కూడా ఒక విశ్వాస జీవితంలో ఉండాలంటే ఖచ్చితంగా అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అక్కడ మాట్లాడుతున్నాడు, అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుతారు. అంటే అక్కడ డిక్రీజ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారు. ఎవరైతే అటువంటి మాటలు వింటారో, అటువంటి మాటలు మాట్లాడే వారితో పాలు పొందుతారో వారి ఆత్మీయ జీవితం మరి ఎక్కువగా దిగజారిపోతుంది అంటున్నాడు. అంటే మరి ఎక్కువగా భక్తిహీనులగుతారు. అంటే అక్కడ బ్యాటరీ కంప్లీట్గా డౌన్ అయిపోతుంది, మన ఆత్మీయ జీవితం డౌన్ అయిపోతుంది.
గమనించండి, చాలాసార్లు ప్రతి విశ్వాసి జీవితంలో కూడా నేను ఆత్మీయంగా ఎదగాలి అన్న మంచి కోరిక మారు మనస్సు పొందిన ప్రతి వ్యక్తికి కూడా ఉంటుంది. అయితే సమస్య ఏంటంటే ఆత్మీయంగా ఎదగాలి అనుకుంటూ ఆత్మీయంగా దిగజారిపోయేటువంటి కొన్ని కార్యాలు మనం పాలు పొందుతాం. అంటే మన ఆశయమో ఎదగాలని ఉంది, మన ప్రవర్తనేమో దిగజారిపోతుంది. ఆత్మీయంగా ఎదగాలని మనం ఆశిస్తూ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితము దిగజారిపోతుంది. అంటే ఏంటంటే రోజులు గడుస్తున్న కొద్దీ మరి ఎక్కువగా భక్తిహీనులగుతాడు. సామెతలు చెప్తాడు, మూర్ఖముగా మాట్లాడువాడు నాశనములో పడను, ఆతురపడి మాట్లాడువాడు మరి ఆపద తెచ్చుకొనును. అయితే ఇక్కడ అపవిత్రమైన మాటలు అమెరికాలో కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, వెస్ట్రన్ కంట్రీస్లో, మరి మన దేశంలో కూడా ఒక ఆత్మీయుడు ఎందుకు దిగజారిపోతున్నాడంటే, ఎందుకు భక్తిపరుడు భక్తిహీనుడు అవుతున్నాడంటే అపవిత్రమైన మాటల వలన. దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి? మనల్ని మనం కాపాడుకోవడం, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకొరకే దేవుని వాక్యంలో చెప్పబడింది, యోహాను పత్రిక 1:5-18 ఏం చెప్పబడిందంటే, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రపరచుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. దేవుడు కాపాడుతాడు నిజమే, కానీ భద్రపరచుకునే బాధ్యత మనకుంది. కాబట్టి భద్రపరచుకునేటువంటి విషయాల్లో ఒకానొకటి ఏంటంటే మనము అపవిత్రమైనటువంటి మాటలకు విముఖుడిగా ఉండాలి. కాబట్టి సంథింగ్ అంటే ఏంటి, అక్కడ ఏం జరుగుతుందంటే ఆ అపవిత్రమైన మాటలకు విశ్వాస జీవితాన్ని అణిచేటువంటి శక్తి ఉందంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిజం, మాటలకు అంత ప్రభావము ఉంది. అవి వింటూ ఉంటే మనుషులు కూడా అలవాటు పడిపోతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంత గొప్ప విశ్వాసైనా సరే పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఒక సినిమా పాట వింటూ ఉంటే ఆ సాయంకాలానికో ఆ రాత్రికో తన నోట్లో కూడా ఆ పాట వచ్చేస్తుంది. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఆ వినడం అన్నటువంటి దానికి ఉన్నటువంటి ఆ యొక్క కెపాసిటీ మనల్ని తప్పకుండా మన జీవితంలో దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోమని యేసుప్రభు చెప్పాడు. మీరు వినేది అపవిత్రమైనదైతే, మీరు వినేది వాక్యానుసారం కానిదైతే అది మీ ఆత్మీయ జీవితాలను దెబ్బతీస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, విముఖుడుగా ఉండాలి. ఎందుకంటే వాక్యం చెప్తుంది కాబట్టి. వాక్యం ఏం చెప్తే అది చేయడానికే మనం భూమిపైన ఉన్నాం. అందుకనే పౌలు అన్నాడు, మనం బతికినా చనిపోయినా ప్రభు కొరకే బతుకుతాం. ఇంకోటి ఉన్నాడు కొరింథీ పత్రికలో, మనం ఏమి చేసినప్పటికీ కూడా, ఆఖరికి భోజనం చేసినా పానం చేసినా ప్రభు మహిమ కొరకు చేయాలంటున్నాడు. ప్రభువుకు కృతజ్ఞత చెల్లించేదిగా ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి కొన్ని విషయాల్లో మనం కాంప్రమైజ్ కాకూడదు. కాంప్రమైజ్ అయితే మన భక్తి దిగజారిపోతుంది. మనం ఒకవైపు ప్రార్థన చేస్తూనే ఉంటాం, ప్రభువా నన్ను ఆత్మీయంగా దీవించండి, ఎదిగించండి, ఎదగాలి. కానీ ఇలాంటి విషయాల్లో పాలు పొందితే మనం ఖచ్చితంగా దిగజారిపోతాం. దేవుడు చెప్పినటువంటి మాటకు కట్టుబడి జీవించటం అన్నటువంటిది చాలా ఆశీర్వాదకరం. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారంటే అది ప్రాణం మీదకి వస్తుంది. యెహోషాపాతు ఆహాబుతో వియ్యమంది ఆయనతో పాటు భోంచేశాడు. భోంచేసినప్పుడు ఆహాబు యుద్ధానికి ప్రేరేపించాడు యెహోషాపాతును. బంధువులు కాబట్టి కాదనలేకపోయాడు. మంచి భక్తుడు యెహోషాపాతు. అయితే అంత భక్తిపరుడు కూడా ఈ ఆహాబుతో వియ్యముందినప్పుడు, ఆయనతో భోంచేసినప్పుడు ఆహాబు యుద్ధానికి వెళ్దామని ప్రేరేపిస్తే యెహోషాపాతు అన్నాడు, మరి దేవుని చిత్తమో కాదో నేను కనుక్కోవాలి. కాబట్టి దేవుని ప్రవక్తలు ఎవరన్నా ఉంటే ఒకరిని పిలిపించమన్నాడు. మీకాయ అన్న ఒక ప్రవక్తని పిలిపిస్తారు. అక్కడ ఏం జరుగుతుందంటే మీకాయ అన్న ప్రవక్త ద్వారా దేవుడు యెహోషాపాతుకి ఏం చెప్పాడంటే,
యుద్ధానికి వెళ్ళొద్దు అన్నటువంటిది స్పష్టంగా దేవుడు చెప్పాడు. అయితే చివరిలో ఆశ్చర్యంగా ఏంటంటే ఈయన యుద్ధానికి వెళ్ళిపోతాడు ఆహాబుతో పాటు. నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే అన్కాంప్రమైజ్డ్ లైఫ్ అన్నది చాలా కష్టమైనటువంటిది. అంతటి మహాభక్తుడు ఏంటి, ఆయన ఆశ ఏంటి, దేవుని చిత్తమైతేనే వెళ్ళాలి అన్న ఆశ కలిగినటువంటి భక్తుడు ఆయన. అందుకొరకు ఆయన ఆషామాషిగా ఒప్పుకోలేదు. కాకపోతే అక్కడ జరిగింది ఏంటంటే, వందల మంది ప్రవక్తలు ఒక మాట చెప్తున్నారు, ఏంటి, యుద్ధానికి పో పో అంటున్నారు. ఒక్క ప్రవక్త మాత్రం పోవద్దు అంటున్నాడు. అక్కడ మెజారిటీ గెలిచింది. ప్రపంచంలో మెజారిటీ గెలుస్తుంది. అక్కడ కూడా మెజారిటీ గెలిచింది. యెహోషాపాతు కాదనలేకపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ మనకు తెలుసు, ప్రాణం మీదకి వచ్చింది. అక్కడ దేవునికి ఆయన మొరపెట్టాడు. యుద్ధంలో ఆయన చనిపోయే పరిస్థితి. అయితే దేవుడు తనని కనికరించి బయట తీసుకొని వచ్చాడు. కాబట్టి మనం కాంప్రమైజ్ అయితే మనమే నష్టపోతాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన బంధువుల్ని బట్టో, మన స్నేహితుల్ని బట్టో, మన ఇరుగు పొరుగు వారిని బట్టో మనం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే అక్కడ ఏం జరుగుతుందంటే, ఒక అన్సీన్ ఇన్సిడెంట్ ఏంటంటే, నీ ఆత్మీయ జీవితం తగ్గిపోతుంది అంతే. నువ్వు చూడకపోవచ్చు కళ్ళతో, బట్ బైబిల్ చెప్తుంది నువ్వు మరీ ఎక్కువగా భక్తిహీనుడు అవుతావు. కాబట్టి కాంప్రమైజ్ అన్నటువంటిది మన జీవితాల్లో ఉండకూడదు. సరే, ఇంకొక విషయం, తిమోతికి ఈ విషయాలు ప్రత్యేకంగా రాస్తున్నాడు ఆయన. 3:5 ఇంకో కేటగిరీ చెప్తున్నాడు. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. విముఖుడవై ఉండుము. ఇట్లా వాళ్ళు కూడా నువ్వు దూరంగా ఉండాల. అయితే మానవ స్వభావం ఏంటంటే, ఎవరితో కలిస్తే వారి మాటలు మాట్లాడేస్తాం. పాస్టర్ దైవ సేవకుడు కనిపిస్తే భాష మారిపోద్ది విశ్వాసులకి, అంత ఆత్మ సంబంధంగా మాట్లాడతారు. ఒక దొంగ కనిపిస్తే వాని భాష మాట్లాడతారు. ఒక వేషధారి కనిపిస్తే వానికి అనుకూలంగా కూడా మాట్లాడతారు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ, ఎవరైనా పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారి అయి ఉంటే అట్టి వారికి నీవు విముఖుడవై ఉండుము. కాబట్టి మనం తప్పకుండా అన్కాంప్రమైజ్డ్ లైఫ్ జీవించాలి. మనల్ని మనం, ఇంకా ఏంటంటే సైతాన్ ఏం చేస్తుందంటే మనకు వేరే వాళ్ళని చూపిస్తుంది. ఈ పెద్ద భక్తిపరుడు ఆయనే చేస్తున్నాడు, నీదేంది స్పెషల్ అంటారు. అయితే వాక్యం సత్యం అంతే. పౌలు చాలా పౌరుషంగా బతికాడు. ఆయన దేవుని వాక్యం ప్రకారం జీవించడానికి కట్టుబడి మరి ఆయన అనుభవాన్ని తిమోతికి రాస్తూ ఉన్నాడు. అంటే ఆయన లైఫ్లో తిమోతికి ప్రత్యేకంగా ఎందుకు రాశాడంటే, ఆ యవనస్తుడు దేవుని యొక్క సంఘాన్ని నడిపిస్తున్నాడు, లేకపోతే దేవుని కొరకు ముందుకెళ్తున్నాడు. ముందుకెళ్తున్న వ్యక్తికి, అంటే ఆత్మీయంగా ఎదగాలనుకున్న ప్రతి వ్యక్తికి బైబిల్ చెప్పే సందేశం ఏంటంటే, నువ్వు కాంప్రమైజ్ కావద్దు. వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు కాంప్రమైజ్ అయితే నువ్వు ముందుకెళ్ళలేవు అనేటువంటి సందేశం ఇక్కడ మనం చూస్తాం. అందుకని ఇంకో చోటు చెప్పాడు, మరి నీవు నీ యవనేచ్ఛల నుండి పారిపోమన్నాడు. చాలా కష్టమైన పని. మనం పరిగెత్తమంటే ముందుకు పరిగెత్తగలం, కానీ పారిపోమన్నది కూడా దేవుని చిత్తం. యేసేపుకు కూడా చెప్పాడు, నువ్వు పారిపోవాలి, బిడ్డను తీసుకొని పారిపోవాలి. కాబట్టి వాక్యం ఏం చెప్తే అది ఏంటి, పారిపోవడం పెరిగితనం కదా అనుకోవడం కాదు. అక్కడ పారిపోవడం అన్నది ధైర్యంతో కూడిన విషయం. ఏంటి, పాపానికి దూరంగా పారిపోవడం అన్నటువంటిది ఒక క్రెడిట్తో కూడినటువంటిది. కాబట్టి అక్కడ తిమోతి కూడా రాసింది, యవనేచ్ఛల నుండి పారిపోమంటే నెగిటివ్ని అవాయిడ్ చేయమన్నాడు. నెగిటివ్ యాటిట్యూడ్ని, నెగిటివ్ పీపుల్ని, నెగిటివ్ మెంటాలిటీని అవాయిడ్ చేయమన్నాడు. ఎందుకంటే ఇట్ విల్ ప్రొటెక్ట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నువ్వు నెగిటివ్ది చేస్తూ పాజిటివ్గా ఉండాలంటే చాలా కష్టం. కాబట్టి అక్కడ మనం నెగిటివ్ యాటిట్యూడ్స్ని పౌలు తిమోతికి రాస్తూ, వీటికి నువ్వు దూరంగా ఉండాలి, వీటి నుంచి పారిపోవాలి, వీరికి విముఖుడై ఉండాలి అని చెప్తా ఉన్నా. పైకి భక్తి గల వారి వలె ఉంది అంటే ఏమవుతుందంటే మనం కూడా వారి వలె మారిపోతాం. అది సమస్య వచ్చింది. అలాంటి వారితో సహవాసం చేస్తే
మనం వాళ్ళని మారుస్తామని మనం మోసపోయి వాళ్ళతో సహవాసం చేస్తాం. చాలాసార్లు పెళ్ళిళ్ళు కూడా ఇలాగే చేసుకున్నారు. ఏంటంటే ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకొని ఆమెను మారుస్తాడంట. కానీ కుదరదు అలాగా. హిందూపూర్లో నేను ప్రభుని నమ్మిన రోజులో ఆయన ప్రభుని నమ్మాడు. నమ్మిన తర్వాత ఆయనకి ఎంత మంచి మనస్సాక్షి వచ్చిందంటే, ఓసారి పాస్టర్ గారిని డౌట్ అడిగాడు. సార్, నేను ప్రభుని నమ్మకం ఉందో నా ఇష్టం వచ్చినన్ని, ఆయనకి టీ షాప్ ఉండేది, నేను నా ఇష్టం వచ్చినన్ని నీళ్లు పోసేవాడిని, పాల్లేకి బాగా సంపాదించేవాడిని. ఇప్పుడు నేను ప్రభుని నమ్ముకున్నాను కదా పాస్టర్ గారు, ఎన్ని పాల్లేకి ఎన్ని లీటర్లు నీళ్లు పోస్తే కరెక్ట్గా ఉంటుంది అడిగాడు. అంటే ఆయన మనస్సాక్షి అలా వచ్చిందనమాట. ఈ వాంటెడ్ టు డూ సంథింగ్ విచ్ ఈస్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అని ఎందుకు చెప్తానంటే, ఆయన మనస్సాక్షి అంతగా దేవుని కొరకు పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా జీవించాలి అన్నటువంటి ఒక ఆశ ఆయనలో ఉన్నింది. అయితే ఆయన జీవితంలో సైతాను ఇంకో రూట్లో ప్రవేశించింది. ఏంటంటే, ఆయనకు భార్య చనిపోయింది. ఆయన అనుకున్నాడు, ఒక దిక్కులేని ఆమెను పెళ్లి చేసుకుంటే ఆమెను కూడా ప్రభులేకి నడిపించవచ్చు అనుకున్నాడు. అందుకొరకే వెతికి ఒక అనాథను పెళ్లి చేసుకున్నాడు. ఆమె హిందూ. అయితే ఆమె చెప్పింది, నేను మారిపోతాను, నాకు నువ్వు లైఫ్ ఇస్తున్నావు కాబట్టి నా లైఫ్ నీకు ఇస్తాను అని చెప్పింది ఆమె. ఈయన నమ్మాడు. మేమంతా దానికి ఒప్పుకోలేదు. వాక్యం ఏం చెబుతుంది? అవిశ్వాసులతో నీకు సంబంధం లేదు, చీకటికి వెలుగుతో పొత్తు లేదు అని చెప్పినా కూడా ఆయన లేదు, నేను ఆమె మారుతానంటోంది, నేను కూడా మారుస్తానని చెప్పి ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆమెను మారుస్తామని పెళ్లి చేసుకున్న వ్యక్తి పూర్తిగా పతనమైపోయాడు, దిగజారిపోయాడు. గత 30 ఏళ్ళుగా అలాగే వెనకబడిన స్థితిలోనే ఉన్నాడు. గమనించండి, ఆయనలో ఆశ ఉంది ఆత్మీయంగా ఎదగాలని. అయితే ఒక నెగిటివ్ యాటిట్యూడ్కి తన లైఫ్లో చోటిచ్చాడు, పూర్తిగా భక్తిహీనుడైపోయాడు. అందుకొరికి పౌలు చాలా క్లియర్గా చెప్తున్నాడు, నువ్వు తప్పకుండా వీరికి విముఖుడుగా ఉండాలి. అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి? షార్ట్ కట్ మెథడ్స్కి మనము విముఖంగా ఉండాలి. భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారికి నీవు విముఖుడుగా ఉండాలి. వాళ్ళతో ఎంతవరకు ఉండాలంటే అంతవరకే ఉండాలి. అసలు వాళ్ళని మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే, పౌలు అవాయిడ్ చేశాడు, మనకు తెలుసు ఆ విషయం. మరి పౌలు దగ్గర ఏదైనా డబ్బు దొరుకుతుందేమో అని ఆ అధికారి వచ్చి పౌలుతో మాట్లాడుతుంటే, పౌలు ఆయనతో ఏం మాట్లాడంటే, నీతిని గురించి, ఆశా నిగ్రహాన్ని గురించి, రాబోయే తీర్పు గురించి అతనితో మాట్లాడితే ఆయన వెంటనే సర్దుకుని వెళ్ళిపోయాడు. ఈయనతో మనము మాట్లాడలేమని వెనక్కి వెళ్ళిపోయాడు. కాబట్టి మనం ఇలాంటి వారితో ఈ వాక్యం ఎత్తి చూపించాలంతే. ఎవరైనా అపవిత్రమైన మాట్లాడుతూ మనతో సహవాసం చేయాలనుకుంటే వాక్యం చెప్పేయచ్చు, మునిగిపోయింది ఏం లేదు. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా దూరం అయిపోతారు. కాబట్టి మనం వీరికి విముఖుడుగా లేకపోతే మన ఆత్మీయంగా పతనమైపోతాం. ఆ కెపాసిటీ ఎలా వస్తుంది? ఇట్ ఈజ్ నాట్ ఏ ఈజీ థింగ్. అంటే ఏంటి? మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు, నేను దేవుని కొరకు జీవిస్తానన్నది అంత సులభమేం కాదు ప్రాక్టికల్గా. అయితే మనకు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే, దేవుని వాక్యంలో నుంచి మనకు ఆ శక్తి వస్తుంది. ఆయన వాక్యంతో మనం నింపబడితే, ప్రపంచంలో అందరూ చెప్పేది ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడాలన్న మాట 199 మంది చెప్తే, వాక్యంతో నింపబడాలని చెప్పేవాళ్ళు 101 కూడా కనపడడం లేదు, ఎవరో కొద్దిగా. నేనేం చెప్తానంటే, ఒక వ్యక్తి దేవుని వాక్యంతో నింపబడకపోతే ఆ వ్యక్తి ఆత్మ నడిపింపును కూడా గ్రహించలేడు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును గ్రహించాలంటే తప్పక ఆ వ్యక్తి జీవితంలో వాక్యము నింపుదల ఉండాలి. ఎందుకంటే వాక్యం ఉంటేనే ఆ వ్యక్తి దేవుని కొరకు జీవించగలుగుతాడు. ఒక అన్కాంప్రమైజ్డ్ లైఫ్లో ఆయన జీవించగలుగుతాడు. మనం బలహీనంగా ఉన్నామంటే ఏం చేయాలంటే వాక్యాన్ని ఎక్కువ మనము స్వీకరించాలి. మనం అందరం చేస్తాం. ఏంటంటే నీరసంగా ఉంటే కొంచెం ఏదైనా బలం ఇచ్చేది తింటాం. మనం ఎవరైనా చేస్తారు ఆ పని. డాక్టర్లు కూడా ఏదో టానిక్ రాస్తారు. కొంతమంది ఫలాని ఏదో మాంసం తిని దాని ఎముకల రసం తాగితే బలం వస్తుందని చెప్తారు.
వెంటనే మనం దాన్ని పాటిస్తాం. ఎందుకంటే మనం నీరసంగా ఉండడానికి ఏ వ్యక్తి ఇష్టపడ్డండి, ప్రపంచంలో ఏ మనిషి కూడా నీరసంగా ఉండడానికి అయితే ఇష్టపడ్డు. అయితే విచిత్రం ఏంటంటే ఆత్మీయంగా నీరసంగా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అక్కడ సమస్య ఏం లేదు. ఆత్మీయమైన నీరసం నుంచి నువ్వు బయటికి రావాలంటే వాక్యాన్ని నువ్వు లోపలికి ఇంటేక్ ఉండాలి. అప్పుడు నీకు దేవుని యొక్క శక్తి నీకు వస్తుంది. అంటే ఏంటి? దేవుని కొరకు అన్కాంప్రమైజ్డ్ లైఫ్ జీవించే శక్తి దేవుని వాక్యంలో నుంచి నీకు దేవుడు కలిగిస్తాడు. అందుకే సైతాను బైబిల్ వాక్యాన్ని చదివించదు, వాక్యం దగ్గరికి పోనివ్వదు. అంటే అపవాది భయం ఏంటంటే దేవుడు ఏ వాక్యంతో ఈ మనిషిని బలపరుస్తాడో అని అపవాదికి భయం. అందుకే నువ్వు వేరే ఏ పని చేసినా నిన్ను డిస్టర్బ్ చేయడు, కానీ వాక్యం చదవాలంటే మటుకు చాలా డిస్టర్బ్స్ వస్తాయి. ఎందుకంటే అది నీలోకి వెళితేనే దేవుని వాక్యం చెప్పినట్టుగా మనం జీవించగలం. నేను ఇందాక చెప్పినట్టు సామెతల్లో మహాజ్ఞాని ఏంటంటే సామెత 27:7 కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును, ఆకలి కొనిన వానికి చేదు వస్తువైనను తీయగా నుండును. కాబట్టి ఇక్కడ మనం ఆత్మ సంబంధంగా ఆలోచన చేద్దాం. చాలాసార్లు సామెతలు మనం ఎప్పుడు కూడా లిటరల్గా చూస్తాం, లిటరల్గా వాస్తవమే, కానీ దైవికంగా కూడా అవి చూస్తే అక్కడ ఆయన ఏమంటున్నాడంటే ఒక వ్యక్తి కడుపు నిండిన వాడైతే తేనె పట్టునైనా, అంటే ఎంత రుచిగలదైనా కూడా తినడానికి ఇష్టపడ్డు. దాని అర్థం ఏంటంటే మనం దేవుని వాక్యముతో మన ఆత్మీయ కడుపు నింపుకుంటే సైతాను మనకి ఎలాంటి ఆఫర్ ఇచ్చినా మనం దాన్ని లెక్క చేయం, ఎందుకంటే డిజైర్ లేదు. అలా కాకుండా ఆకలి కొని ఉంటే, అంటే ఏంటి? దేవుని వాక్యం సరిగా చదవకుండా సరిగా తీసుకోకుండా ఉంటే చేదు వస్తువైన, అంటే అపవాది పెట్టి చిన్న వస్తువుకి లేకపోతే చిన్న టెంప్టేషన్ కూడా మనం పడిపోతాం. ఆయన ఏం చెప్తున్నా అంటే నీ కడుపు నింపుకోవాలి దేవుని వాక్యంతో. అయితే మనం ఫిజికల్గా చేస్తాం, మనం అందరూ కూడా కడుపులు బాగా నింపుకుంటాం, ఎవరు అందులో వెనకాడేదేమీ ఉండదు. అయితే ఇక్కడ ఆయన ఏమంటున్నా అంటే ఆత్మ సంబంధంగా నీవు నిండుగా ఉంటే సైతాన్ నీకు ఎలాంటి ఆఫర్ ఇచ్చినా, యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, కానీ ఆత్మ సంబంధంగా ఆయన కడుపు నిండుగా ఉంది. అందుకే అపవాది వచ్చి ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఇస్తానన్నా కూడా ఆయన దాన్ని తొక్కేశాడు. ఎందుకంటే ఆయన ఆత్మ సంబంధమైన కడుపు సంపూర్ణంగా ఉంది. అందుకే లోక రాజ్యాలన్నీ కూడా, అంటే అన్నీ చూపించాడు. ఏంటి? ఈ లోకంలో ఉన్నటువంటి సకల భోగాలు కూడా చూపించాడు. అయితే ఆయనకు చేదు వస్తువుగా అనిపించింది, ఎందుకంటే ఆయన దేవునితో అనుబంధం అలాంటి గొప్ప అనుబంధం కలిగి ఉన్నాడు. కాబట్టి మనం ఆత్మ సంబంధంగా వాక్యాన్ని నిండుగా మనం ఉంటే మనం అపవాది యొక్క శోధనలు లేక అన్కాంప్రమైజ్డ్ లైఫ్ మనము జీవించగలం. ఆ మాట ఇంకొక మాట చెప్తున్నాడు. ఇది వచ్చేసి 13వ అధ్యాయం 25వ వచనం. నీతిమంతుడు ఆకలి తీర భోజనము చేయును, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. అంటే అక్కడ ఏంటంటే ఒక వ్యక్తి దేవునితో సరైన అనుబంధం ఉంటే ఆ వ్యక్తి వాక్యాన్ని బాగా చదవడానికి బాగా తినడానికి ఇష్టపడతాడు. అంటే ఆ యాటిట్యూడ్. ఒక వ్యక్తి సరిగా భోజనం చేయట్లేదు, సరిగా ఆత్మ సంబంధమైనటువంటి భోజనాన్ని తినడం లేదంటే ఆ వ్యక్తి జీవితంలో ఏదో లోపము ఉన్నట్టే. కాబట్టి ఒక టెస్ట్ ఏంటంటే నీవు అన్కాంప్రమైజ్డ్ లైఫ్ జీవించాలంటే దేవుని వాక్యంతో నీవు నింపబడాలి. అది ఏమాత్రం వెలితి ఉన్నా అపవాది యొక్క ఉరిలో చిక్కుబడతాం. అంటే అపవాది ప్రతి మనిషిని ఏదో రకంగా పట్టుకోవాలనుకుంటాడు. అయితే మనకు బలహీనతను మనకంటే బాగా అపవాదికి తెలుసు. కానీ మనలో బలహీనత ఏదుందో మనం తెలుసుకోవడం కాదు, దానికి విరుగుడు ఏంటంటే దేవుని వాక్యంతో దాన్ని జయించాలి. మదనపల్లిలో ఉన్నప్పుడు మా బాత్రూంలో ప్రతిరోజు సోపులు మిస్ అయిపోయాయి. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఏంటి కొత్త సోపు తెచ్చిపెడితే మరుసటి రోజు పొద్దున్నే ఉండేది కాదు. బహుశా నేను నా భార్య పెద్దమ్మాయి
అంటే ఏంటి, ముగ్గురు స్నానం చేస్తే రోజుకు సోపు ఎలా అయిపోద్దని చాలా డౌట్ వచ్చి ఓ రోజు చూస్తే ఒక ఎలకు వచ్చి దాని సోపుని తీసుకెళ్ళిపోతుంది. ఎన్ని సోపులు ఖర్చు అయిపోయాయంటే అన్ని సోపులు ఖర్చు అయిపోయాయి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎలకని పట్టుకోవాలి. బోన్ తెచ్చాం, ఆ బోన్లో ఏం పెడతాం, ఇంక మనం సోపే పెడతాం అంతే. ఎందుకంటే అది సోపుకి అలవాటు పడింది. మామూలుగా ఎలకలు పట్టాలంటే ఏదో ఎరగడ్డ పెడతారు, కొంతమంది ఎండింగ్ చాప్ పెడతారు, కానీ ఆ ఎలకలు పట్టడానికి సోపు చాలు. ఎందుకంటే దాని బలహీనత తెలిసింది. అంటే సోప్ పెట్టాను, పొద్దున్నే చూస్తే పెద్ద ఎలక దాంట్లో పడి ఉంది. కాబట్టి అపవాది కూడా చాలా తెలివిగలవాడు, మనం మర్చిపోకూడదు. మన బలహీనతను నెగ్లెక్ట్ చేస్తే దాంట్లో వాడు పట్టుకుంటాడు. నాకేమనిపిస్తుందంటే, మనం సరిగా బైబిల్ చదవని రోజున భోజనం కూడా మానేయాలి. అలాంటి ఒక స్ట్రిక్ట్ నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు మన శరీరమే మనల్ని ఎంకరేజ్ చేస్తుంది, ఆయన త్వరగా నువ్వు బైబిల్ చదివి నాకు కొంత అన్నం పెట్టమని చెప్తాను. నేను అలా చేశాను. వాక్యం పైన కాన్సన్ట్రేషన్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాను. వాక్యం కంఠాపాఠం చేసేవారు, నా భోజనం తినను అనుకున్నప్పుడు చాలా కాన్సన్ట్రేషన్ వచ్చింది. అంటే నా బాడీ నాకు కోఆపరేట్ చేసింది. కాబట్టి మనం అలాగా దేవుని వాక్యం సమృద్ధిగా ఉంటే మన మిగిలినవన్నీ కూడా సరిపోతాయి. కాబట్టి మన లైఫ్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆయన వాక్యం మనలో ఇంటేక్ అన్నది చాలా అవసరం. ఇంకా మన సమస్యలు తీరలేదు, లేకపోతే ఇంకా మన ఆరోగ్యం బాగుపడలేదు, ఇంకా మనం బలహీనంగా ఉన్నాం, వీటిని మనం చూడక్కర్లేదు. వీటన్నిటినీ బాగు చేసే శక్తి దేవుని వాక్యానికి ఉంది. ఆ వాక్యం మనం ఎక్కువ చదవాలి. ప్రపంచంలో అతి కష్టమైనటువంటి పని ఏంటంటే బైబిల్ చదవడం అని నా నమ్మకం. ఎందుకంటే అపవాది అడ్డొస్తుంది. పౌలు కూడా చాలా స్పష్టంగా తిమోతికి రాస్తూ వీరికి నీవు విముఖుడై ఉండాలి అని చాలా ఖచ్చితంగా చెప్పాడు. అలా కాకపోతే మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు, వాళ్ళు మార్చలేం, మనం మారిపోతాం. అందుకొరకే పౌలు కొరింథీయులకు రాస్తూ అక్కడ ఇంకో రకంగా రాశాడు. ఆయన 15వ అధ్యాయంలో మొదటి కొరింథీ పత్రికలో, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. గమనించండి, మంచి నడవడి దుష్టులను మార్చడం లేదు అక్కడ. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అంటే ఆ యొక్క చెడుకు అంత కెపాసిటీ ఉంది. ఇంకా మారేదంటారా? దేవుడు మార్చే తప్ప ఏ మనిషి కూడా మారడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన రిలేషన్షిప్ ఇరుగుపోటుతో, అన్యులతో కానీ బంధువులతో కానీ మనం అన్కాంప్రమైజ్డ్గా ఉంటే ఆ లైఫ్ వాళ్ళకు ఒక సాక్ష్యాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఎవరు కూడా అలా ఉండలేరు. అది ఒక్క దేవుని నమ్మినటువంటి నిజమైన బిడ్డ మాత్రమే అన్కాంప్రమైజ్డ్ లైఫ్ జీవించగలడు, భయపడకుండా బతకగలడు. దాని కొరకే అసలు దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఏంటి, భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులై ఉండునట్లు దేవుని శక్తి మీకు కావాలని దేవుడు కోరుకున్నాడు. అయితే ఈ రోజున ఆ మెయిన్ థీమ్ పక్కన పెట్టి మిగిలినవన్నీ చాలా ఎంఫసైజ్ చేస్తున్నారు. కాబట్టి మనం అన్కాంప్రమైజ్డ్ లైఫ్ జీవించాలి. మనం కొద్దిమంది ఉన్నా పర్వాలేదు, దేవుని కొరకు నిలబడి జీవించేటువంటి సైన్యం మనకు కావాలి. దేవుడు అలాగే కోరుకున్నాడు. ఆయన ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్నాడు, వారిని బలపరిచాడు. గత వారం నేను చెప్పినట్టుగా ఎముకల్ని మహాసైన్యంగా ఆయన చేశాడు. కాబట్టి ఆయన మనల్ని మహాసైన్యంగా చేయగలడు. ఎప్పుడు ఆ యొక్క ఎముకలు యెహెజ్కేలు గ్రంథంలో మహాసైన్యం నిలబడ్డాయంటే దేవుని ఊపిరి, దేవుని జీవం వాటికి తగిలినప్పుడు. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే దేవుని వాక్యం మన ఆత్మలకు తగిలితే మన జీవితంలో ఎండిపోయినటువంటి ప్రతి చోట కూడా మనకు జీవం దేవుడు ఇవ్వగలడు. కాబట్టి మనం ఆయన వాక్యానికి విలువ ఇవ్వాలి. పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు: దేవుని వాక్యముల కంఠాపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు. మరియు బ్రదర్ జి. డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు: 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు. మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్